రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి బడ్జెట్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు పెట్టినటువంటి బడ్జెట్కు రాను రాను సంవత్సరాలు పెరుగుతుంటే గడుస్తుంటే వచ్చేటువంటి బడ్జెట్ మాత్రం ఇది చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడైనా కానీ రాష్ట్ర ఖజానాను దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్నటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి రాబడిని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉంటారు. గతంలో మనం చూసాం 2014లో 14-15 ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తే అది కాస్త 2024-25కు వచ్చేసరికి సుమారు 2,91,100 కోట్ల రూపాయలకైంది. ఇక ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ ప్రధానంగా 3,00,000 కోట్ల వరకు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. 3,15,000 కోట్ల నుండి ఆల్మోస్ట్ 3,25,000 కోట్ల రూపాయల అంచనాతోటి ఈ బడ్జెట్ వచ్చేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా మౌలిక సదుపాయాలు కానీ లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలే కానీ మోరోవర్ నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయమే కానీ ఆ అంశాలపైన ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ ఏదైతే ఉందో అది ఈసారి బడ్జెట్లో కొంత క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మోరోవర్ మెట్రో విస్తరణకు సంబంధించి నెక్స్ట్ ఫేజ్ మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఈసారి బడ్జెట్లో ప్రధానమైనటువంటి అంశంగా మారేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. తో పాటు ప్రభుత్వాన్ని మొదటి నుంచి వెంటాడుతున్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో మహిళలకు పెన్షన్లు కానీ లేదంటే విద్యార్థులకు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈసారి బడ్జెట్లో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కాలం గడుస్తుంటే కొంత ఆందోళన మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. ఎందుకు ఆందోళన పడాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతానికి అంటే మనం చూడొచ్చు గతంలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు భారీ నీటిపారుదల సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే కట్టడం జరిగిందో వాటికి సంబంధించి భారీగా ఖర్చు రావడం జరిగింది. అయితే వీటికి వాటి పరిణామాలు ఏంటి, వాటికి సంబంధించి ఎట్లా వాటిని ఓవర్కమ్ చేయాలి, ఈ అంశాలు మాత్రం పెద్దగా ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఏది క్లారిటీ ఇవ్వలేదు. గతంలో విద్యుత్ సంబంధించినటువంటి సబ్సిడీలు ఉన్నాయి, హైదరాబాద్ ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి విషయం కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు కానీ, తో పాటు రైతులకు సంబంధించినటువంటి విషయంలో ధాన్యం సేకరణ విషయమే కానీ, రైతు రుణమాఫీ కానీ, లేదంటే థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి భారీ బడ్జెట్లే కానీ, ఇవన్నీ కాకుండా మెట్రో రైల్ లాంటి కొన్ని ప్రాజెక్టులన్నీ కూడా 2014 నుంచి మొదలు పెడితే 2024 వరకు కూడా చాలా భారం పడ్డది. అయితే ఎంత భారం పడ్డది ఏమిటి అన్నది మాత్రం ప్రజలకు లెక్కలు చేయకపోయినా కానీ ఇట్లాంటి భారీ ప్రాజెక్టులు ఎప్పుడైనా కానీ రాష్ట్ర ఖజానాకు భారంగా మారుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి వ్యవహారం అవుతుంది. అభివృద్ధి జరుగుతోంది, అభివృద్ధి జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ ఆ విధంగా ప్రభుత్వం ఎంతవరకు అవగాహనతో ముందు పోతుందన్నది కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం పాత బరువు ఏదైతే ఉందో ఆ భారాలు, ఇంట్రెస్ట్ భారాలు కానీ, వడ్డీ భారాలు కానీ, ఆర్థిక భారాలను మోస్తూ ముందుకెళ్తోంది. మోరోవర్ ఇప్పుడున్నటువంటి ఈ 6 గ్యారెంటీలను కూడా అమలు చేయలేకపోతుంది. దీనికి తోడు మళ్ళీ మూసీ నది ప్రక్షాళన చేస్తోంది, గాంధీ సరోవర్ కడతామంటోంది, అట్ సేమ్ టైం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ను టేకప్ చేస్తూ అంటోంది, రీజనల్ రింగ్ రోడ్డు ఉంది, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ఒక కొత్త స్టేజ్కి తీసుకెళ్తోంది. ఇట్లాంటి క్రమంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెరిగితే ఇది ఎంతవరకు సాకారం అవుతుంది? వచ్చేటువంటి రాష్ట్ర ఖజానా వచ్చేదే గింత అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఖర్చు పెట్టడానికి రూపాయి లేదు, ఎంప్లాయీలకు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ బరువులు ఉన్నాయి. ఈ బరువుల మధ్య భారీ ప్రాజెక్టులు అనేది గత ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతోటి, జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల పేరుతోటి, లేదంటే ఏదైతే గాంధీ సరోవర్ పేరుతోటి చాలా అంశాలు కూడా ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం టేకప్ చేస్తోంది. ఇది కూడా ఇంకా అదనపు భారం పెరుగుతోంది. ఇవన్నీ కూడా కొంత ఆర్థిక ఒత్తిడి పెంచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అంటే ఎట్లాంటి బడ్జెట్ కేటాయింపులు చేయబోతోందన్నది కూడా ప్రధానంగా కొంత ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే బడ్జెట్ అనేది అంకెల గారడి అని చెప్పి తెలిసిన విషయమే. ఎందుకంటే అందులో చూపించేది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో బడ్జెట్ ఖర్చు పెట్టేది ఒకటి. ఈవెన్ బీసీ సంక్షేమం కోసం గతంలో బడ్జెట్ కేటాయించారు, ఆ బడ్జెట్ కేటాయింపులు కూడా అరకొరగా మాత్రమే సాగినటువంటి అంశం. విద్యా వ్యవస్థలో కూడా బడ్జెట్లు కేటాయిస్తారు. ఈవెన్ ఈసారి విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే
గతంలో కేవలం 2-3% విద్యకు బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితుల్లోంచి ఈసారి 18% విద్యకు బడ్జెట్ కేటాయించాలంటూ కూడా ఆకునూరు మురళి ఆయన చేసినటువంటి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అంటే గతంలో 10,000 19,000 కోట్లు 19,000 కోట్లు 20,000 కోట్లు 22,000 కోట్లు ఇంతే బడ్జెట్ ఉన్నటువంటిది ఈసారి ఆ బడ్జెట్ పరంగా చూస్తే కనుక దాదాపు 65,000 నుంచి 75,000 కోట్ల రూపాయల బడ్జెట్ను విద్య కేటాయించాల్సినటువంటి అవసరం. సో అంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా? అంత కేటాయించేటువంటి అవకాశం ఉందా? మరోవైపు కేంద్రం నుంచి కూడా తెలంగాణకు పెద్దగా బడ్జెట్ కేటాయింపు లేవన్నటువంటి అంశం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతోంది. ఇంకా దీటికి తోడు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసింది. 12 లక్షల కోట్ల రూపాయల అప్పుందని చెప్పేసి ఒక యాక్సెప్టెన్స్ కూడా చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆ అప్పులను చెల్లించడానికే మళ్ళీ లోన్లు తీసుకుంటున్నాం. ఈవెన్ రైతు భరోసా వేయాలంటే కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకునేటువంటి పరిణామాలే ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ అప్పుల భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ తీసుకున్న రుణానికి వడ్డీ భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులే నెల నెలకు వడ్డీలు కట్టుకుంటూ పోతున్నాం. అసలు ఖజానా లేదు. అప్పుల కోసం పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్పేసి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నన్ను కోసిన రూపాయి రాదంటున్నారు. అట్లాంటిది ఈ నిర్మాణాలకు భారీ బడ్జెట్ మళ్ళీ ప్రజల మీదనే భారం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఏ బడ్జెట్లో కూడా గతంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించింది లేదు. ఈవెన్ ఆర్థిక మంత్రి చాలా బడ్జెట్ అంటే ప్రతి బడ్జెట్లో కూడా ఆయన తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో లేదంటే పాత ప్రభుత్వం అప్పులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తావించాలి. సో ఆ ప్రస్తావన మాత్రం ఈ ప్రభుత్వంలో రావడం లేదు. ఈవెన్ 2025-26లో కూడా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం కొంత అప్పులు చెల్లించింది. ఆల్మోస్ట్ 35,000 కోట్లకు పైగా తిరిగి రిటర్న్ చేసినటువంటి అంశం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక 10-11% వడ్డీతో అప్పు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడిని కూడా చాలా సందర్భాల్లో పెంచిందనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఈ రీజనల్ ఏదైతే ఈ రింగ్ రోడ్ ఉందో వీటన్నిటి కూడా భారీ మొత్తంలోనే నిధులు కూడా సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా కూడా ప్రభుత్వం మీద భారం పడేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ని ఎలా ఎలకేట్ చేయబోతున్నారు, వైద్య రంగానికి ఎలా ఎలకేట్ చేయబోతున్నారు, అట్ సేమ్ టైం విద్యారంగానికి ఎట్లా చేయబోతున్నారు, సంక్షేమ పథకాలు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే గతంలో ఏదో ఏదో లంకె బిందెలనే అనుకుని వచ్చినాం, లంకె బిందెలు లేవు ఏం లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి. సో అవన్నీ ఏమీ కూడా అంటే గతంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి వడ్డీలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లను కేటాయిస్తే ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో రానున్న రోజుల్లో ఈ 15 రోజులు జరగబోయేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అంటే 20వ తేదీ రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బడ్జెట్లు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అన్నటువంటి ఒక ఉత్కంఠగా మాత్రం కనిపిస్తోంది. ఈవెన్ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీసీ సంక్షేమానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు ఏమిటి అన్నది కూడా కొంత వాదన బలంగానే వినిపిస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి బీసీ సంఘానికి చెందినటువంటి మేధావులు కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూనే ఉన్నారు. బీసీలకు ఎంత కేటాయిస్తారు ఏమిటి అన్నది కూడా తేల్చలేనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఒక ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఎంబీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక క్లారిటీ ఇంతవరకు లేదు. ఎందుకంటే బీసీ డిక్లరేషన్లో అక్కడ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆ ఎన్నికల సందర్భంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ డిక్లరేషన్లో బీసీల సంక్షేమానికి ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రకటించింది. అండ్ మోర్ ఓవర్ బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ అంటే ఒక ఉప ప్రణాళిక ఇస్తామంటూ కూడా ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి హామీ అనే చెప్పాలి. సో ఈ ప్రధానమైనటువంటి హామీ కూడా ఆటకెక్కిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత ఆల్మోస్ట్ వరుసగా 2 బడ్జెట్లలో 9,200 కోట్ల రూపాయలు ఒకసారి మొదటిసారి బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 11,405 కోట్ల రూపాయలను కేటాయించింది. బట్ ఆ నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోగా దీంట్లో ఇంకొక ప్లాన్ ఏంటంటే బీసీ సబ్ ప్లాన్ను కూడా కేటాయించింది లేదు. సో ఈసారి బీసీ నినాదం గట్టిగా లేస్తోంది. బీసీలకు బడ్జెట్ కేటాయించాలన్నటువంటి అంశం కూడా బలంగా వినిపిస్తోంది.
గతంలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒక సబ్ ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించినా కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీ సబ్ ప్లాన్ని అలాగే పక్కదారి పట్టించేసింది, దాన్ని కనీసం పట్టించుకోవట్లేదు అన్నది ఒక ఆరోపణ కూడా బలంగా ఉంది. సో వీటన్నిటి మధ్య ఈసారి మాత్రం కొంత సవాలనే చెప్పాలి. బడ్జెట్ ఎంత కేటాయిస్తారు, గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లో ఎంత ఖర్చు అయిపోయింది, గ్రౌండ్ లెవెల్లో ఎంత ఖర్చు కాబోతోంది, సో వాస్తవ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. సో ఏదేమైనా కానీ ఇందులో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించినటువంటి పరిమితి కూడా ఉంది. సో సగటున చూసుకుంటే కనుక ఇక్కడ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి కూడా వాళ్ళ సంఖ్య ఇంకెక్కువగానే పెరుగుతోంది. సో దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి పదవీ విరమణ ఖర్చు కూడా పెరుగుతోంది. ఆల్మోస్ట్ 10,000 మంది ఉద్యోగులు ఈ సంవత్సరం పదవి విరమణ చేయబోతున్నారు. సో అంటే వాళ్ళ పాత బకాయిలు చెల్లించాలి, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్న వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు గతాంది అండ్ ప్రస్తుతాన్ని చూసుకుంటే కనుక 6 నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు కూడా కేవలం ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బకాయిలే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఎలా వెళ్ళబోతున్నారు? మోరోవర్ ఇప్పుడు దీనికి సంబంధించి గృహ రుణాలకు సంబంధించినటువంటి అంశానికి కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన